హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే నైట్ అండి, చూస్తున్నారు కదా. పిల్లలు 7:30 అయిందనమాట. సో మా పక్కింటి పిల్లలందరూ వచ్చి ఇంకా మా పిల్లలతో ఆడుతూ ఉన్నారనమాట. తెలుసు కదా, చిన్నతనంలో ఇలాంటి ఆటలు బాగా ఆడేవాళ్ళు అనమాట. కదా ఇంకా మా చిన్నపాప అందరిని అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఎక్కడ ఎవరు దాక్కొని ఉన్నారా, డిమిండాలు అంటారు కదా. సో ఆట ఆడుతున్నారనమాట. చిన్నప్పుడు మేము పిల్లలతో చాలా బాగా ఆడేవాళ్ళం. మీరు కూడా సో చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది చూస్తున్నారు కదండి, మార్నింగ్ అనమాట. సండే మార్నింగ్ డ్యూటీ లేదు కదండి, సో కొంచెం అయితే లేట్గా లేచాను అనమాట. సో నిజంగా అండి, డేలో పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉన్న సో ఒక 1 అవర్ ఏదైనా ఉందంటే అది మార్నింగ్ అండి. చాలా బాగుంటుంది అనమాట, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచానండి. ఇల్లు వాకిలంతా బయట తుడిచేసుకున్నాను. ఇంకా రోడ్డు మీద అయితే తుడవాలన్నమాట. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, డ్యూటీకి వెళ్తూ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తూ నేను డ్యూటీకి వెళ్తూ మళ్ళీ వచ్చి ఛానల్లో ఇంకా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇంకా బయట రోడ్డు మీద తొడవలేదన్నాను కదా. సో ఇంకైతే బయట రోడ్డు మీద అయితే తొడవడానికి వెళ్తున్నానండి. ఓకే, చూస్తున్నారు. ఇంకా మా చిన్న పాప అయితే నాకు వీడియో తీస్తుంది అనమాట, షూట్ చేస్తుంది. ఇంకా ఎవరు అంటే మా పిల్లలు ఇంకా లేవలేదు. మా హస్బెండ్, మా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు. ఎవరికి వాళ్ళ స్కూల్ లేదు, డ్యూటీ లేదు కాబట్టి సో కొంచెం రెస్ట్ అనమాట. ఒక 1-2 అవర్స్ రెస్ట్ అనమాట. ఓకేనండి, వాకిలు అయితే తుడిచేసాను. ఇంకా ముగ్గులు అయితే పెట్టాలన్నమాట. బట్టలు ఆల్రెడీ నానబెట్టేసి ఉన్నాయి. ఇంకా బట్టలు కూడా వాష్ చేయాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఇంకా బట్టలు ఉతకడానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా చాలా బట్టలు అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు 4 కాబట్టి ఇంకా వాళ్ళు అందులోనే వేసవకాలం కదా. ఇంకా అస్తమాలు వాళ్ళకి ఉడికొచ్చినప్పుడల్లా ఇంకా వెళ్ళిపోయి స్నానం చేస్తూ ఉంటారనమాట. ఇంకా నాకు పిల్లలు ఇంకేం చేసిన వాళ్ళని ఏమీ తిట్టబుద్ధి అవ్వదు, ఎందుకంటే మనం కాకపోతే ఇంకెవరు చేస్తారండి పిల్లలకి, అంతే కదండి. కాబట్టి నేను మా పిల్లలు ఏమన్నా సో ఇంకా చేసినా సరే ఇంకా వాళ్ళని ఏమీ అనను అనమాట నేను, ఎందుకంటే పేరెంట్స్గా మనమే కదండి వాళ్ళని దగ్గర తీసుకోవాలి. కాబట్టి నేను మా పిల్లల్ని ఎవరిని కూడా ఏమీ అనను అనమాట. కాకపోతే చిన్న చిన్న పనులు చేయలేదని మాత్రం కోపగించుకుంటూ ఉంటాను నేను. ఎప్పుడే పని నేర్పించాలి కదండి, సో పని చేయకపోతే కోపం అన్నమాట. ఓకే, ఇంకా చూస్తున్నారా, మా చిన్నమ్మాయి అయితే ఇంకా తనే నిద్ర లేచిందనమాట. స్కూల్ ఉంటే మాత్రం లేవదు, స్కూల్ లేదు కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే నాతో పాటు నాకన్నా ముందే లేచిపోయింది. ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చొని అయితే కబుర్లు చెప్తూ ఉండిందనమాట. ఇంక నేను లేచాక నా దగ్గరకు వచ్చింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ రాయి అంతా ఇంక ఇక్కడంతా వేయించాలన్నమాట. సో మా అత్తయ్య గారి గురించి ఇంకా పని చేయించకూడదని ఆపేసి ఉన్నాము. ఇంకా బట్టలు అయితే చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇంకా ఇవన్నీ అయితే వాష్ చేసేసి ఇంకా ఆరేసేయాలన్నమాట. ఇంకా మా పిల్లలు లేసేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి నేను. ఈ పిల్లలతో మా అమ్మాయి, చిన్నమ్మాయి తెగ ఆడుకుంటూ ఉంటుందండి. నైట్ మార్నింగ్ తేడా లేకుండా ఆడుతూనే ఉంటుందన్నమాట. వాటితో పాటు తనకి పిల్లులు, కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం అన్నమాట. కుక్కను కొనమ్మా అని అంటూ ఉంటుంది. బట్ మనకి ఫెన్సింగ్ వాళ్ళు పక్కన కొంచెము పెండింగ్ ఉండిపోయింది కాబట్టి నేను కొనలేదన్నమాట. చూస్తున్నారు కదండి, ఇంకా వాటర్ అయితే మా అమ్మాయి మీద పడతాయని నేనైతే ఉతకట్లేదు. ఇంకా మా ఇంటి సరౌండింగ్స్లో అయితే ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం, చాలా బాగుందన్నమాట. పల్లెటూర్లు ఇలాగే ఉంటాయండి. నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఇంకా అయ్యో బోర్ అనిపించేసేది, ఎందుకంటే మా ఇంటి దగ్గర అయితే మాకు ఆపోజిట్లో కూడా హౌస్లు ఉన్నాయి అన్నమాట. ఇంటి ముందరే ఇల్లు, మధ్యలో రోడ్డు. సో మా గేట్ తీస్తే వాళ్ళ ఇల్లు కనపడేది అనమాట. అలా బాగుంటుంది. బట్ ఇక్కడికి వచ్చాకైతే కొంచెం తక్కువ అన్నమాట. ఎప్పటికప్పుడు రిలేషన్స్ కొంచెము వేరియేషన్స్ వచ్చేస్తున్నాయండి. ఈ రోజుల్లో ఎవరు కానీ అంత ప్రేమానురాగాలతో ఎవరు ఉండట్లేదు. నాకేంటో ఫ్రెండ్స్ తెలియదు, మార్నింగ్ 9:30 వరకు అయితే నొప్పి ఉంటుందన్నమాట, హెడేక్. మళ్ళీ 9:30 అయిందంటే ఇంకా తగ్గిపోతుంది. మా అమ్మని అడిగితే పార్కింగ్ నొప్పి అని అన్నారు. బట్ నేను సారడాను అవి ఇవి వేసుకుంటున్నాను కానీ తగ్గట్లేదు. ఇవాళ అయితే ఇంకా మైగ్రేన్ హెడేక్ అని చెప్పి టాబ్లెట్ అయితే తెచ్చిచ్చారు మా హస్బెండ్. ఇంకైతే నేను కాఫీ పెట్టుకొని అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకోవాలన్నమాట. నిజంగా తలంతా ఊడిపోయినంత బాధ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నేనైతే ఇంకా కాఫీ అయితే తాగేసి ముందు ట్యాబ్లెట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కాఫీ పొడి ప్యాకెట్ అనమాట. నేను హాఫ్ వేసుకున్నాను. ఈరోజు అయితే ఆ రిమైనింగ్ హాఫ్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. అంటే ఎక్కువ కూడా తాగకూడదు కదా ఫ్రెండ్స్ కాఫీ, కాబట్టి కొంచెం ఒక ప్యాకెట్ 2 రూపీస్ ప్యాకెట్ని 2 టైమ్స్ అయితే యూస్ చేస్తాను నేను. కానీ కాఫీ తాగకుండా ఉండలేను.
ఫ్రెండ్స్ నేను. ఎందుకో తెలీదు గానీ ఇంకా తాగలేదంటే ఇంకా కాఫీ గుర్తొస్తూ ఉంటుందనమాట డ్యూటీలో ఉన్నా సరే. ఓకేనండి. చూస్తున్నారా ఇంకా కొంచెం పంచదార యాడ్ చేశాను. నాకే పెట్టుకున్నానండి. ఇంకా మా హస్బెండ్, మా మామయ్య గారు కూడా తాగరు. వాళ్ళు ఈవినింగే తాగుతారు. నేను ఒకదాన్నే పెట్టుకున్నాను. మా పిల్లలకి పాలు ఇస్తానే తప్ప వాళ్ళకి కాఫీ అయితే అలవాటు చేయలేదు. నాకు ఎప్పుడన్నా పాలు కావాల్సిన బూస్టర్స్ కలిపేసి ఇస్తూ ఉంటాను. అసలు నిజంగా ఫ్రెండ్స్ ఇది ఏం నొప్పే తెలియదు కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఒక 4 డేస్ నుంచి మార్నింగే వస్తుందన్నమాట. ట్యాబ్లెట్ వేసుకున్న మళ్ళీ వచ్చేస్తుంది. కామెంట్లు అయితే పెట్టండి నాకు. అసలు ఈ పెయిన్ ఎలా తగ్గుతుంది, అసలు ఈ పెయిన్ ఏంటననేది. నాకైతే చాలా బాధ వస్తుంది ఫ్రెండ్స్. అసలు తలంతా లోపల ఏదో పటపట సౌండ్ కూడా వస్తుందన్నమాట. చాలా భయం అయితే వేస్తుంది నాకు. ఇంకా 2 ట్యాబ్లెట్లు ఇచ్చారు. తగ్గినా సరే ఈవినింగ్ వేసుకోమన్నారు. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను డ్యూటీకి వెళుతూ పిల్లల్ని తీసుకెళ్తూ నలుగురు పిల్లల్ని ఇంటి దగ్గర నేనే వర్క్ చేసుకొని ఛానల్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నాను. అంటే అది కొంతమందికి ఇష్టం ఉంటుంది. బట్ కొంతమందికి అయితే నిజంగా మన ముందర బాగానే ఉంటారు. మనం పక్కకి వెళ్ళిపోయాక ఏదో మాట్లాడతారనమాట. బట్ వాళ్ళ ఇది వాళ్ళకి వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళని చూసి మనం భయపడ్డామంటే మనం పైకి రావడం చాలా కష్టం అనమాట. సక్సెస్ అవ్వనివ్వండి. నాకైతే ఇంక పెట్టాలనిపించింది, సో పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎవరికో భయపడి మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు. ఎందుకంటే నరలేని నాలుగు మాట్లాడుకుంటాయి. ఇంక అది వాళ్ళ ఫేట్ అనమాట. అది వాళ్ళకి వదిలేయడమే. ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు. ఎవరో ఎక్కడో మంచి వాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారనమాట. సో అది ఒకటి ఫ్రెండ్స్, జాబ్ చేసుకోవడానికి వీలు లేక ఇంట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే రోజుకి వచ్చి 2-3 వీడియోలు, 2-3 షార్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు. కాకపోతే నాకేంటంటే డ్యూటీకి వెళ్ళి రావడం, సో నేను ఎడిటింగ్ చేసుకోలేకపోతున్నాను. టైం సరిపోవట్లేదు అనమాట. పిల్లలతో డ్యూటీ అది కాబట్టి పెట్టలేకపోతున్నాను. బట్ 2 డేస్కి ఒకసారి అయితే వీడియో అయితే కంపల్సరీగా పెడుతున్నాను అనమాట. మీరైతే జాబ్ చేయలేక అంటే పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు బయటికి వెళ్ళలేని ఉంటారు కదా. సో చదువుకొని ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి. చదువు లేని వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మాత్రం ఖాళీగా ఉండొద్దు. సో యూట్యూబ్లో మాత్రం ఛానల్ పెట్టండి. ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు. మీ ఫ్యామిలీని మీరే పోషించుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందు ఉంటాను. అంటే బ్రేక్ఫాస్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను. అంతవరకు బాయ్.